నక్షత్రం తీసుకోండి. ఓం గణపతి మీ దగ్గర ఉన్నటువంటి ఆ పోక మీద మీరు తీసుకున్నటువంటి అక్షతలు వేయండి. అంటే మనం చేసేటువంటి ఏ పూజా కార్యక్రమాలు పూర్వం నేమంగున విశేష శోధితో శ్రీమాన్ శివానస్య గోత్రోద్భవస్య మీ గోత్రాలను మీ నామాలను మనసులో అనుకోండి. రైట్. జగిత్యాల పట్టణంలో 12 సంవత్సరంలో వెలిసినటువంటి ఈ దేవస్థానంకు ట్రస్టీ చైర్మన్ గారు అయినటువంటి వడ్లగట్ట రాజన్న గారి సంకల్పమే ప్రస్తుతం ఈ దేవస్థానం. అతను వారి సంకల్పం ఏందో మొత్తానికైతే చాలా ఘనకీర్తి గడిస్తారని చెప్పచ్చు. ఈ రోజుల్లో టెంపుల్ కట్టడమే మహా యోగం అని మనం అనుకుంటే, అలాంటిది జగిత్యాల పట్టణంలో 2 టెంపుల్ నిర్మాణం చేశారండి వడ్లగట్ట రాజన్న గారు. 2 టెంపుల్, అందులో ఒకటి సాయిబాబా గుడి, రెండవది ఈ ధనలక్ష్మి సమేత సూర్య ధన్వంతరి ఆలయం. వారి ఆలోచనలన్నీ టెంపుల్ టెంపుల్ టెంపుల్. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, భక్తులు రావడం ఎలా, వారికి అందించినటువంటి సౌకర్యాలు ఎలా ఉండాలని చెప్పేసి మొత్తం మైండ్లో అంతా అదే తిరుగుతూ ఉంటుంది. దేవాలయం కూడా లేదు. చాలా రాజన్న గారు దీనికి చాలా కష్టపడి చాలా కృషి చేసి తీసుకొచ్చినటువంటి కృషి బాగా చేశారు. అయినా కొన్ని దీనికి ఇంకా వర్క్స్ ఉన్నాయి. అంటే మీరు కాకుండా దీని గురించి మీరు తెలిస్తే మీతో మనకి భక్తుల దగ్గర దాతల దగ్గరతో పోయి వర్క్స్ ఉన్నాయి దీనికి. అంటే అందరు సహకారాలు అయితేనే ఏదైనా కానీ ముందు ఉండి డెవలప్ అవుతుంది. తప్పకుండా మీ అందరి సహకారం మనకు ఉంటే దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా అందరికీ చేరేటట్టు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ధన్వంతరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఇంత పెద్ద దేవాలయం లేదు అని చెప్పినారు ఇప్పుడు. కావున ఈ దేవాలయం ప్రతి వారానికి శుక్రవారం కుంకుమ పూజలు, ప్రతి ఆదివారము పల్లకి సేవతో పాటు అనేక 10 నుంచి 12, 15 కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. అలా ప్రతి అకేషన్ వినియోగించుకొని ప్రతి అకేషన్కు కార్యక్రమాలు చేయడం మన తెలంగాణలో జైత్యాలలో ఉండడం ఎంతో అభినందనీయం.
అది ప్రతి కార్యక్రమాన్ని సత్ఫలితాలు ఇస్తున్నది. నేను గత 5 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాను. నేను దేవాలయానికి వస్తూ ఉంటాను. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి, భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో సేవకాలు జరుగుతున్నాయి, ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తూ వెళితే ఆధ్యాత్మికంగా మన దేశంలో ప్రతి దేవాలయం ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నది. ధన్వంతరి దేవాలయం ఆదివారం నాడుతో పాటు ఇతర కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. అలాగే ఆదివారం నాడు శోభ ఉన్నది కాబట్టి ఒక విన్నపం, విద్యార్థులు చిన్నపిల్లలు అంటే దాదాపు 10th ఇంటర్ వాళ్ళను ఆహ్వానించి ప్రత్యేకంగా చేసే భక్తి మార్గంలో చూపుకుంటూ ఒక పెన్ను ఒక బుక్ నోట్బుక్ ఇస్తే కింది స్థాయి నుంచి వాళ్ళు వస్తే ఆ ఇంట్లో భక్తిభావం పెరుగుతుంది. వాళ్ళతో పాటు పిల్లలు సంఘిస్తారు. వాళ్ళు వస్తే ముందు భక్తిభావం పెరుగుతుండడానికి సండే కాబట్టి ఏ సంఘం ఆహ్వానించి ఆ పిల్లలతో వచ్చిన వాళ్ళే అంటే రీతిలో 10 మంది వస్తే పాల్గొని వస్తారు అనుకోండి. అట్లా చేసుకుంటూ పోతుంటే అంటే ఆర్థికంగా ఎలా వస్తారు, చిన్నగా ఒక పెన్ను బుక్ ఇస్తే ఆధ్యాత్మికంగా ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. ప్రధాన కార్యదర్శి థ్యాంక్ యూ. అధ్యక్షుడు గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్. కాడలో రజిత్ కుమార్ గారు ఆరోగ్య కార్యదర్శి గారు. థ్యాంక్ యూ సార్. బద్దల్ నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. రాజుల మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఎల్ల క్రాంతి గారు. థ్యాంక్ యూ సార్. కల్లెడ హరీష్ గారు. బాగా సీనియర్ మోస్ట్ ఎవరు లేరు, అందరూ యూత్ అనిపిస్తుంది నాకైతే. అన్నా కూడా సీనియర్ అనిపిస్తుంది నాకు. 50 దాటినాయి. కల్లెడ హరీష్ గారు థ్యాంక్ యూ. రామ మహేష్ గారికి కూడా థ్యాంక్ యూ. వాసన్ రఘుకుమార్ గారు. ఎస్, మా దేవాలయ కార్యవర్గ సభ్యులన్నా చాలా రోజుల తర్వాత మీరు టెంపుల్కి వచ్చేసారు. మాకు ఎంతో ఆనందాన్ని నింపారు. కట్కూరి సంతోష్ గారు. సంతోష్